మరికొద్ది రోజుల్లో విడుదలయ్యే నా ఆడపిల్ల పూర్తి సినిమా కోసం ఈ నా ఆజాద్ క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ పాదాల దగ్గర నాకు కొంచెం చోటీ దేవుడు. మాను మాకును కాను రాయి రప్పను కానే కాను. ఎవరికి ఇవ్వనంత వరకు హృదయం ఎంతో విశాలంగా ఉంటుంది. ఇచ్చిన తర్వాత చాలా ఇరుకైపోతుంది. ఇంకొకరికి చోటే ఇవ్వనంటుంది. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది. నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ప్లీజ్ వెళ్ళిపో. అమ్మాయి కనిపించినప్పుడల్లా నాకేం జరుగుతుందో నేనేం చేస్తానో నాకు అర్థం కావటం లేదు. హృదయం స్తంభించిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వేమో ఆకర్షణ అంటున్నావు, ఫ్రెండ్స్ ఏమది ప్రేమ అంటున్నారు. నాకు మటుకు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. చాలు రవి, ఇంటికి వెళ్ళు. నా లైఫ్లో ఎవరు లేరు, నువ్వు మాత్రమే. నిజం. ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు, మర్చిపోవడం జరగదు. నేను ఒప్పుకుంటున్నా. నీలాగే నేను కూడా నీతోనే ఉంటున్నా ప్రతి నిమిషం. సార్, సినిమాలు తీయడం మొదలైన నుండి ప్రతి 10 సంవత్సరాలకి కనీసం ఒక్కటైనా గుండెల్ని పిండేసే అద్భుతమైన ప్రేమ కథలు వచ్చాయి. ఇప్పుడు డబ్బు కోసమో లేదా సెక్స్ కోసమో జీవితం అన్నట్లు అమ్మాయిల్ని అబ్బాయిలు తిట్టడం, అబ్బాయిల్ని అమ్మాయిలు తిట్టడం తప్ప ఒకరి కోసం ఒకరు ప్రాణంగా ప్రేమించుకునే ప్రేమ కథలు లేవు. మళ్ళీ అలాంటి ప్రేమ కథ సినిమాలని ఏ డైరెక్టర్ తీయరా సార్? సార్, నేను తెస్తా. ఈ కథ కల్పితం కాదు. నేను నా జీవితంలో చూసిన 2 స్వచ్ఛమైన ప్రేమ కథలను కలిపి ఓ కథగా మార్చి ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశము వాస్తవమే. ఎవరే? మీ బాయ్ ఫ్రెండా? అన్నయ్య ఫ్రెండ్. ఓ, అన్నయ్యకి ఫీవర్గా ఉంది, అందుకే రామన్నయ్య డ్రాప్ చేశాడు.
సరితా ప్లీజ్ సరితా, మీ ఫ్రెండ్ రమ్య అంటే నాకు చాలా ఇష్టం, కొంచెం హెల్ప్ చేయవే ప్లీజే, ప్లీజ్ సరితా. పోదామా? రే మామా, ఈరోజు సరితను ఆటో స్టాండ్లో నేను డ్రాప్ చేస్తాను రా, ఫ్రెండ్ లవ్ మ్యాటర్ రా, కొంచెం హెల్ప్ చేయరా. మావా నీ టీషర్ట్ చాలా బాగుంది, ఒక్కసారి ఇవ్వరా. ఇలా వెళ్ళి అలా వచ్చేయడమే కదా, ఒక్క నిమిషమే టీషర్ట్ మార్చుకొని వచ్చేస్తా. సరితా, తన నా గురించి ఏమైనా అడిగిందా? లేదురా బాబు. ఒకవేళ అడిగితే బీటెక్ చేస్తున్నా అని చెప్పు. నువ్వు బీటెక్ అలా చెప్పవే, లేకపోతే మొదట్లోనే అంత పోతుంది. ఎలాగో షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేశాను కదా, మూవీస్లో యాక్ట్ చేయడం నా డ్రీమ్ అని చెప్పు. అదో షార్ట్ ఫిల్మ్, నీదో యాక్టింగ్. అలా అనకు సరితా ప్లీజ్. ప్రేమ కోసం 2 అబద్ధాలు ఆడితే తప్పులేదే, ప్లీజ్ హెల్ప్ చేయవే ప్లీజ్ సరితా. ఇంతకీ తనేం చేస్తుంటాడు? ఎవరు? అది నిన్ను డ్రాప్ చేసి వెళ్ళారు కదా ఓ తను. రామన్నయ్య, తను బీటెక్ చేస్తున్నాడు, షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తున్నాడు, మూవీస్ లో నటించాలన్నది తన డ్రీమ్. అయినా తన గురించి నువ్వెందుకు అడుగుతున్నావు? ఏంట్రా? నిన్ను చీరలో చూడాలనుంది. నువ్వసలేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? నా లవర్ని ముద్దు పెట్టుకుంటున్నాను. ఆ, నీ లవర్ని ముద్దు పెట్టుకుంటావు, బైక్ మీద షికార్లకి, సినిమాలకి, పార్కులకి అన్నిటికీ తిప్పుతావు, లేదా ఇదిగో ఇలా సరిత వాళ్ళ ఇంటిపైన కాపురం పెడతావు. తర్వాత మళ్ళీ నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లి మా వీధి చివర డ్రాప్ చేస్తావు. ఇలా ఎన్ని సంవత్సరాలు? నువ్వు నాకు పరిచయమై 4 ఏళ్లయింది. మొదట్లో బీటెక్ అన్నావు, తర్వాత సినిమాల్లో యాక్టింగ్ అన్నావు, దేనిలోనూ సీరియస్నెస్ లేదు నీకు. జీవితం అంటే ఏంటో తెలియక మొదట్లో నువ్వు హీరో, నేను హీరోయిన్లా అనుకుని మనం రెక్కల గుర్రం మీద ఎగిరినట్లు ఊహించుకున్నాను. తర్వాత కొన్నాళ్లకు నిన్ను నా భర్తలా ఊహించుకున్నాను. చుట్టూ ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని చూసి నువ్వేదో ఉద్యోగం చేస్తావు, సాయంత్రం నువ్వు ఇంటికొచ్చేసరికి నేను నీకోసం వంట చేసి ఎదురు చూస్తుంటానని ఊహించుకున్నాను. కానీ నీవు కనీసం ఫ్యూచర్ గురించి ఆలోచన లేకుండా బ్రతికేస్తున్నావు. నీకు 5 ఏళ్ళు వచ్చాయి. నా కోసం ఖర్చు పెట్టే డబ్బు కూడా మీ నాన్నగారు సంపాదించిందే. నీవు నన్ను పోషించిన అవసరం లేదు. కనీసం నీ అవసరాలకి సరిపోయినంత సంపాదించిన తర్వాత మనం మళ్ళీ కలుద్దాం.
నాకు నా జీవితం అర్థమైంది. ప్రతిరోజు లేవాలి, ఇంటి పని చేయాలి, లంచ్ బాక్స్ పట్టుకొని నా జాబ్కి వెళ్ళాలి. నాకు నీతో కలిసి బ్రతకడం ఇష్టం. అలా అని నిన్ను పోషించేటంత ఆస్తులు కానీ పెద్ద ఉద్యోగం కానీ నాకు లేవు. మళ్ళీ చెప్తున్నా, కనీసం నిన్ను నువ్వు పోషించుకోగలిగిన తర్వాత నాతో మాట్లాడు. నేను నీకు బ్రేకప్ చెప్పడం లేదు, నీవు మారి వస్తావని ఎదురు చూస్తూ ఉంటానని చెప్తున్నాను. కానీ మన లవ్ స్టోరీలో నా అదృష్టం నీ దురదృష్టం ఏంటో చెప్పనా? నాకు నాన్న లేడు. మా అక్క పెళ్లికి చేసిన అప్పు ఇంకా తీరలేదు. కాబట్టి మా అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని అడగదు. నాకింకో మగాడు ఎలాగూ నచ్చడు. ఎందుకంటే మళ్ళీ నీలాంటోడే నాకు తగులుతాడు. వాడు పెళ్లి బాధ్యత తప్ప మిగిలినవన్నీ చేస్తాడు. మీ మగాళ్ళకో దండం రా బాబు. కాబట్టి నాకు పెళ్ళవ్వదు. కొత్త బాయ్ ఫ్రెండ్ ఉండడు. నీవు నన్ను తిట్టుకోవడానికి ఏమీ ఉండదు. అదే నా అదృష్టం. నీ దురదృష్టం ఏంటంటే మన ఫెయిల్యూర్ లవ్ స్టోరీకి నీ చేతగానితనమే కారణమని అందరికి అర్థమవుతుంది. కొందరు అమ్మాయిలుంటారు నాలాంటి తింగరోళ్ళు, బుద్ధి జ్ఞానం లేక ఒక దద్దమ్మ లవ్ని యాక్సెప్ట్ చేస్తారు. వాడు దద్దమ్మ అని తెలుసుకొని వాడిని వదిలించుకుంటారు. వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేకపోయినా బాధ్యతైన నాన్నుంటాడు. వాళ్ళ నాన్న మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. ఇంకా ఈ లవ్వర్ గాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని పట్టుకొని బీచ్ లంజా బాయ్ ఫ్రెండ్ని వదిలేసింది అని నోటికొచ్చినట్లు తిడతారు. అప్పటి వరకు సిస్టర్ అని పిలిచేవాడు కూడా మామా అది పెద్ద లంజరా అంటాడు. నాకు ఈ లవర్ గాడి ఫ్రెండ్స్ని అడగాలనిపిస్తుంది. ఏ అన్నా, నీ సొంత చెల్లి ఒక పనికి మాలిన వాడిని వాడు దద్దమ్మ అని తెలియక ప్రేమిస్తే, లేదమ్మా నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవాలి, మన కుటుంబమంతా కలిసైనా వాడిని పోషిద్దాం అని అంటావా అన్నా? లేదా నీ సొంత చెల్లికి మంచి సంబంధం చూసి చేస్తావా? అప్పుడు నీ చెల్లిని కూడా బిచ్ అనే అంటావా? ఈ లవర్ గార్డ్ కంటే వాడి ఫ్రెండ్స్కి బాధ వచ్చేస్తుంటుంది ఎందుకో. అరే మావా, నాకేమైనా జాబ్ ఉంటే చూడరా. సరే. నాకు ఆకలిగా లేదమ్మా. రాము, నువ్వు నా వెనకే ఉన్నావని నాకు తెలుసు. నాకు హాస్పిటల్ డయాగ్నోసిస్ ల్యాబ్లో జాబ్ వచ్చింది. నీతో చెప్పాలని ఉంది రాము. లేదు, తనకు కూడా జాబ్ వచ్చేంత వరకు తనతో మాట్లాడు. ఏమైందిరా? రమ్యతో మాట్లాడకుండా బతకలేకపోతున్నా.
ఒక్కసారి రాముతో మాట్లాడు ప్లీజ్. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నువ్వు లేకుండా నేను బతకలేను. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నాను. అలా అని నన్ను చూస్తూ ఉంటే నీకు కడుపేం నిండదు. ఏదైనా తినాలి, ఏదైనా తింటేనే బ్రతకగలం. ఏదో సినిమా డైలాగ్లా ప్రేమతో ఒక ముద్ద అన్నం పెడితే చాలు నాకు సరిపోతుందని నేను చెప్పలేను. నువ్వు నాకు ఎంత ప్రేమతో ఒక ముద్ద అన్నం పెట్టినా నాకే కాదు, ప్రపంచంలో ఎవ్వరికీ సరిపోదు. నాకు నువ్వు కడుపు నిండా అన్నం పెట్టాలి. కానీ నువ్వు నా కోసం ఏం చేస్తావో చెప్పనా? నీ ప్రాణమైనా ఇచ్చేస్తావు. నాకు నీ ప్రాణం వద్దు. నా కోసం నువ్వేమీ చెయ్యొద్దు. నీకోసం, నీ ఖర్చుల కోసం జాబ్ చేయి చాలు. లేదు రమ్య, నేను జాబ్ కోసం చాలా ట్రై చేస్తున్నా, కానీ ఎవరూ ఇవ్వడం లేదు. ఓ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మాత్రం బైక్ ఉంటేనే జాబ్ ఇస్తామన్నారు. నాన్నను బైక్ కోసం డబ్బులు అడిగితే నీ చదువుకు చేసిన అప్పే ఇంకా తీరలేదని తిట్టారు. నాకు కూడా జాబ్ చేయాలనే ఉంది రమ్య. ప్లీజ్ రమ్య, కొంచెం అర్థం చేసుకో. ఎందుకు రమ్మన్నావు? రమ్య వస్తానంది, నిన్ను పిలవమంది. ఈ 30,000 డౌన్ పేమెంట్ కట్టి ఫైనాన్స్లో బైక్ తీసుకో. మిగిలింది నెల నెల ఈఎంఐలో కట్టేద్దాం. తీసుకో. రమ్య, ఇంత డబ్బు? ముందు జాబ్ గురించి ఆలోచించు. వెళ్ళు. ఇంత డబ్బు నీకెక్కడిదే? మీ అమ్మకే చాలా అప్పుంది కదే. అదా, మా హాస్పిటల్లో ల్యాబ్ ఇన్ఛార్జ్ సార్ని రిక్వెస్ట్ చేశాను. ప్రతి నెల నా శాలరీలో 3,000 కట్ అవుతుంది. అలా చూసుకున్న 10 నెలల్లో తీరిపోతుంది కదా. ఇంత ప్రేమున్నదానివి తనతో ఇన్నాళ్ళు ఎలా మాట్లాడకుండున్నావే? తనకి బాధ్యత నేర్పాలి కదా. నెక్స్ట్ పెళ్ళి అయితే. ఏం చేస్తాం వదినా? మా వాడి చదువుకి అందానికి 10 లక్షలైన కట్నం వచ్చేది. మా అప్పులన్నీ తీరిపోతాయి అనుకున్నాం. దిక్కు మల్లెముండా ఏం మందు పెట్టిందో ఏమో, దాని కట్నం లేకుండా పెళ్లి చేసేసుకుంది. ఏమైందండి? మధ్యాహ్నం లంచ్ తర్వాత ఫ్రెండ్ కనిపించి బలవంతం చేస్తే బార్కెళ్ళాం. ఆఫీస్ టైంలో మందు తాగానని చెప్పి నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. ఏంటి రాము, కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లా? ఆయన ఇప్పుడేం చేస్తాంలే. ఆ రాజ్యలక్ష్మి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 10 లక్షల కట్నం వచ్చేది. వడ్డీలకు తిప్పుకున్నా వీడి కరం ఇలా ఉండేది కాదు. ఏంటమ్మా అర్థం పర్థం లేకుండా? పైసా సంపాదన లేకున్నా పౌరుషానికేం తక్కువ లేదు. పెళ్ళాన్నంటే పొడుచుకొస్తున్నది. రాము, మందు తాగడం మానేసే రాము. మందు తాగితే అందరికీ చులకన అయిపోతావు. సరే, పడుకో.
పెళ్లి లేదు పురుడు లేదు అన్నిటికీ మా మీదనే పడుతుంది. దిక్కుమాలిందాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టుంది. పైసా సంపాదన లేకపోయినా తిండి తప్పదు కదా. ఎరా ఈ నెలైనా ఉద్యోగానికి వెళ్తావా లేదా తిని పడుకోవడమేనా? అత్తయ్య గారు మర్యాదగా మాట్లాడండి. ఆయన ఉద్యోగం చేయకపోతేనే నేను చేస్తున్నాను కదా. అబ్బో పెద్ద కలెక్టర్ ఉద్యోగం మరి. ఉచ్చలు రక్తాలు పట్టుకోవడం పరీక్షలు చేయడము. మీలాగా ఇంట్లో పడైతే తినడం లేదు కదా. మనం వేరే ఇల్లు తీసుకుందాం. నీకేమైనా పిచ్చా? నాకు కాదు, మీ అమ్మకి పిచ్చుంది. మీ అమ్మ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. చూడు, అమ్మ గురించి మాట్లాడుకు. అవునే, నాకు మా అమ్మ అంటేనే ఇష్టం. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. సెన్లా దాపరించింది. ఏమన్నావు రాము? ఏమన్నావు? నన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నావా? నేను లేకపోతే బ్రతకలేనన్నావు కదా రాము. ఇప్పుడు నువ్వుంటే బతకలేకపోతున్నారు. నేను చచ్చిపోతాలే రాము. నువ్వు సంతోషంగా ఉండు. పురుగులు పడి చేస్తావురా నువ్వు. అయ్యా కాపాడండి అయ్యా. వీడనయ్యా చంపేశాడు నా బిడ్డని. వద్దు వద్దు అంటున్నా ప్రేమ ప్రేమ అని వెంటపడి చంపేశాడు. కడుపుతో ఉందని కూడా చూడకుండా వీడమ్మ నా బిడ్డని ఎంత బాధ పెట్టారో. చివరికి చంపేసి అదే చచ్చిపోయింది అంటున్నారు. అమ్మా కాదమ్మా, రాము నన్నెందుకు చంపుతాడు? రాముకి నేనంటే చాలా ఇష్టం. నేనే ఆత్మహత్య చేసుకున్నాను. రాము నన్ను క్షమించు. రాము నేను నిన్ను భయపెడదామనుకున్నాను. రాము నన్ను బ్రతికించు. రాము ప్లీజ్ రాము, నీతో కలిసి బ్రతకాలనుంది రాము. రే మామ బండాప్రా, మంచి పాట పాడాలి. అరే మా ప్రమోషన్ వచ్చిందనే అందరికీ పార్టీ ఇచ్చావు, నువ్వేరా తాగలేదు? ఈరోజు రమ్య బతుకుంటే చాలా సంతోషించేదిరా. తన నా నుంచి ఏమీ ఆశించలేదు. నేను మంచి జాబ్ చేయాలి, మందు తాగకుండా ఉండాలి.
ఇవి రెండే తను నన్ను అడిగింది. ఒరే 6 ఏళ్ళైనా నువ్వు ఇంకా తనను మర్చిపోలేదా? సరే కానీ మందేలాగో లేదు అక్కడ చూడు. ఆంటీ నిగనిగలాడిపోతుంది. ట్రై చేస్తావా? నాకొద్దు, నువ్వు వెళ్ళు. యారా ఈ మాట నేను రమ్య కూడా ఎప్పుడూ చెప్పలేదురా. నాకు రమ్యని చూస్తేనే మూడొస్తుంది. తన ఊపిరి వాసన, తన హైట్ నా కోసమే పుట్టినట్టు అనిపించేది. నాకింకెవరు వద్దురా. సరే పద. ఏంటి ఆంటీ గారు ఇక్కడ ఉన్నారు? లిఫ్ట్ కావాలా? చెప్తా నా కొడుకా. ఈ సినిమా మొత్తం చూసి నిజ జీవిత కథ అన్నావు, మరి చనిపోయిన రమ్య నీతో మాట్లాడిందా అని కొందరు ప్రశ్నిస్తారు. దానికి సమాధానం, రమ్య చనిపోవడానికి ముందు రోజు తన భర్త గురించి ఎంతో ప్రేమగా తన ఫ్రెండ్తో చెబితే విన్నాను. రమ్య ప్రేమ ఒక్క రోజులో తగ్గిపోదని నా ఉద్దేశం.